హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆలు చీల ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సినవి ఆలు తురుముకోవాలి, ఉల్లిపాయలు, క్యారెట్ కూడా తురుముకోవాలండి. పొటాటో అంతా తురిమేసి ఫిల్టర్ చేసేసి వాటర్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, జీలకర్ర, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలన్నమాట. అందులో కొంచెం తగినంత రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్స్ అంతా వేసుకోండి. తర్వాత మైదా పిండి వేసుకోండి, కొంచెం 2 స్పూన్స్ మైదా పిండి కూడా వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి. బాగా కలుపుకోండి ఇదంతా. క్యారెట్ తురుము, పొటాటో తురుము, ఉల్లిపాయలు, గరం మసాలా, కార్న్ఫ్లోర్, మైదా పిండి మొత్తం మంచిగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం మనం చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, కలుపుకున్నాక మనకి ఇలా వాటరీ కంటెంట్గా ఇలా అవుతుందన్నమాట. ఇందులో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈలోపు మనం పెనం పెట్టేసుకుందామండి. ఇది వచ్చేసి నేను షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టము. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పెనం మీద ఒత్తుకోవడమే అనమాట. ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పెనం మీద చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి. ఇది సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి, బాగుంటుందన్నమాట. టేస్టీ సూపర్గా ఉంటుందన్నమాట. షాలో ఫ్రై లైట్ రెడ్డిష్ షేడ్లో వచ్చేంత వరకు దీన్ని పెనం మీద పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఒక ట్రిప్కి ఒక 4 లేదా 5 మీ పెనం సైజుని బట్టి వేసుకోండి. తర్వాత కొంచెం దానిపైన ఆయిల్ కూడా వేయండి. ఇదైతే షాలో ఫ్రై అన్నాను కదండి, చాలా తక్కువగా ఆయిల్ తీసుకుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈచ్ బైట్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా 4 ఒకేసారి ఒత్తేసుకోవాలన్నమాట. సిమ్లోనే కాల్చుకోండి ఈ చీలాలు. కొంచెం మనము ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం లైట్ రెడ్డిష్ షేడ్లో రాగానే మనం టర్న్ చేసుకోవాలన్నమాట. అటువైపున కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకోవాలి. కొంచెం మనకి లైట్ రెడ్డిష్ షేడ్ వచ్చేసింది కదా. అంతే అండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా పొటాటో చీల వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేసేసుకున్నాం కదా. దీన్ని సాస్తో తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి నాకు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.